జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 157వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే చతుర్థాంశే పంచదశోऽధ్యాయः శిశుపాలస్య పూర్వజన్మనాం తథా వసుదేవస్య సంతతేర్వర్ణనం. శ్రీమైత్రేయ ఉవాచ హిరణ్యకశిపుత్వే చ రావణత్వే చ విష్ణునా అవాపనిహతో భోగాన్ అప్రాప్యానం అమరైరపి. శ్రీ మైత్రేయుడు పలికెను, హిరణ్యకశిపునిగా రావణునిగా శ్రీ మహావిష్ణువుచే చంపబడినను అమరులకు కూడా పొందరాని భోగములను పొందెను. నలయం తత్ర తేనైవ నిహతస్స కథం పునః సంప్రాప్త శిశుపాలత్వే సాయుజ్యం శాశ్వతే హరోః. ఆ సమయమున కూడా శ్రీ మహావిష్ణువు చేతనే చంపబడెను, కానీ అతనిలో లయమును పొందలేదు. శిశుపాలునిగా శాశ్వతుడైన శ్రీహరియందు సాయుధ్యమును ఎట్లు పొందెను. మైత్రేయ ఉవాచ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం సర్వధర్మభృతాంబర కౌతూహలాపరేణై తత్పృష్టో మే వక్తుమర్హసి. మైత్రేయుడు పలికెను, సకల ధర్మములను ధరించిన వారిలో శ్రేష్ఠుడా, నేను దీనిని వినగోరుచున్నాను. కుతూహలము కలవాడనై అడుగుచున్నాను, చెప్పదగదవు. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు ఇట్లు పలుకుచున్నారు. దైత్యేశ్వరస్య వధాయ అఖిల లోకోత్పత్తి స్థితి వినాశకారిణా పూర్వం తనుగ్రహణం కుర్వత నృసింహరూపమావిష్కృతం. దైత్యేశ్వరుడైన హిరణ్యకశిపుని వధకు పూర్వము సకల జగదుత్పత్తి స్థితి వినాశనములు చేయు పరమాత్మ శరీరమును గ్రహించినప్పుడు నృసింహరూపము ఆవిష్కరించబడినది. తత్ర చ హిరణ్యకశిపోః విష్ణురయమిత్యేతన్న మనస్యభూత్. అప్పుడు ఇతను శ్రీ మహావిష్ణువే అని హిరణ్యకశిపుని మనసులో లేదు. నిరతిశయ పుణ్య సముద్భూతం ఏతత్సత్వజాతమితి. నిరతిశయ పుణ్యము వలన కలిగినది ఈ సత్వము అని. రజోద్రేక ప్రేరితైకాగ్రమతి తద్భావనాయోగా తతో వాప్తవధహేతుకి నిరతిశయామేవాఖిల త్రైలోక్యాదిక్యకారిణీం దశాననత్వే భోగ సంపదమవాప. రజోద్రేకముచే ప్రేరేపింపబడిన ఏకాగ్రమతి కలవాడు కాన ఆ భావనాయోగము లేనందున శ్రీహరి వలన వధ పొందినందున నిరతిశయమైన అఖిల త్రైలోక్యాధికారిణి అయిన భోగ సంపదను దశాననునిగా పొందెను. నతు స తస్మిన్ననాదినిధనే పరబ్రహ్మభూతే భగవత్యనాలంబినీకృతే మనస స్థల్లయమవాప. అంతేకాని ఆద్యంతములే లేని పరబ్రహ్మభూతుడైన సకలాధారుడైన తనకు ఆధారమేదీ లేని భగవానుని యందు మనసును చేయనందున లయము పొందలేదు. ఏవం దశాననత్వే అప్యంగపరాధీనతయా జానకీ సమాసక్తచేతసా భగవతా దాశరథి రూపధారిణ హతస్యా తద్రూపదర్శనమేవాసీత్ నాయమచ్యుత ఇతి విపద్యంతోతంతః కరణే మానుషబుద్ధిరేవ కేవలమస్యాభూత్. ఇట్లు దశాననునిగా ఉన్నప్పుడు కూడా మన్మథపరాధీనుడైనందున జానకియందు ఆసక్తి అయిన చిత్తము కలవాడగుటచే భగవానుడు దాశరథి రూపమును ధరించి వధించినను దాశరథి రూపమును మాత్రమే చూచెను, కానీ అంతఃకరణమున ఇతను అచ్యుతుడను భావన లేదు. అతని యందు మానుషబుద్ధియే ఉండెను. పునరప్యచ్యుత వినిపాతమాత్రఫలం అఖిల భూమండల శ్లాఘ్య చేదిరాజకులే జన్మ అవ్యాహతైశ్వర్యం శిశుపాలత్వేప్యవాప. అయినను అచ్యుతుని చేత వధించబడినందున తత్ఫలముగా అఖిల భూమండలముచే కొనియాడదగిన చేదిరాజు కులమున జన్మ శిశుపాలునిగా అడ్డులేని శాసకత్వమును పొందెను. తత్ర త్వఖిలానామేవ సా భగవన్నాంనాం త్వంకారకారణమభవత్. ఆ శిశుపాలునిగా ఉన్నప్పుడు అఖిల భగవన్నామములకు త్వంకారమునకు కారణమయ్యను.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య తత్ర త్వితి త్వంకారాణి కరోతీతి త్వంకారకార తత్ ప్రవృత్తి నిమిత్తం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తత్ర అని త్వంకారములను చేయునది త్వంకారకం, త్వంకారకమునకు అనగా తిరస్కారమునకు కారణము, ప్రవృత్తి నిమిత్తము. తతశ్చ తత్కాలకృతానాం తేషామశేషాణామేవాచ్యుత నామ్నాం అనవరతమనేక జన్మసు వర్ధిత విద్వేషానుబంధీ చిత్తో వినిందన సంతర్జనాదిష్యూశ్చాగరణమకరోత్. ఆ తరువాత ఆ కాలమున ఏర్పడిన సకల అచ్యుతనామములను నిరంతరము అనేక జన్మలలో పెంపొందించుకొని విద్వేషానుబంధ చిత్తుడై నిందనా తర్జనాదులలో ఉచ్చరించను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తతశ్చేతి ఋషిప్రోక్తనామ నిర్వచనానాదరేణ నిందనార్థముపేక్షయా చ భగవన్నామ్నాం ఉచ్చారణమకరోదితి సంకీర్తనోక్తి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తతశ్చ అని ఋషిప్రోక్తమైన వాటిని నిర్వచనము ఆదరము లేకుండగా ఉపేక్షతో భగవంతుని నామములను ఉచ్చారణము చేసను అనగా సంకీర్తనము అని చెప్పబడినది. తస్య రూపం ఉత్ఫుల్ల పద్మదళా మలాక్ష్యం అత్యుజ్వల పీతవస్త్రధార్యమల కిరీట కేయూరహార కటకాదిశోభితం ఉదార చతుర్బాహు శంఖచక్రగదాధరం అతిప్రరూఢ వైరానుభవాదటన భోజన స్నానాసన సేనాద్విదిష్వ శేషావస్థాంతరేషు నాణ్యత్రోపయమావస్య చేతసః. ఆ శ్రీకృష్ణ భగవానుని రూపము చక్కగా వికసించిన పద్మముల వంటి స్వచ్ఛమైన నేత్రములు కలది. అత్యుజ్వలమైన పీతవస్త్రమును ధరించినది. అమల కిరీట కేయూర హార కటకాదులచే శోభించబడుచున్నది. విశాలమైన చతుర్బాహువులలో శంఖచక్ర గదాధరము అయిన దానిని అతిగా పాతుకొని పోయిన వైరానుభవము వలన అటన భోజన స్నాన శయన ఆసనాదులలో అన్ని అవస్థలలో ఆ రూపమును తప్ప వేరే దానిని ఇతను మనస్సు ఆలోచించలేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తశ్చేతి మూర్తి ధ్యానోక్తి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. తశ్చ అని అనున్నది మూర్తి ధ్యానోక్తి. తతస్తమేవాక్రోశేషుశ్చారయంస్తమేవేమ హృదయేన ధారయన్నాత్మవధాయ యావద్భగవద్దస్త చక్రాంశుమాలోజ్వలం అక్షయ తేజస్వరూపం బ్రహ్మభూతం అపగతద్వేషాదిదోషం భగవంతం అద్రాక్షేత్. నింద చేయనప్పుడు కూడా అతని నామమునే ఉచ్చారణ చేయుచు ఆ రూపమునే హృదయమున ధరించుచు తన వధ కొరకు భగవంతుని హస్తము నుండి వెలువడు కిరణములు కల చక్రమాలచే ప్రకాశించుచున్న అక్షయ తేజస్వరూపమైన బ్రహ్మభూతమున ద్వేషాది దోషములు లేనిదిగా ఉన్న ఆ భగవంతుని దర్శించను. తావస్య భగవస్య క్రీణాశు వ్యాపాదితః తస్మరణదగ్ధాఖిలాశు సంచయో భగవత అంతముపనీతః తస్మిన్నేవ లయముపాయయౌ. అంతలో భగవానుని చక్రముతో త్వరగా వధించబడి భగవానుని స్మరణ వలన దహించబడిన అఖిల పాప సంచయము కలవాడై భగవానుచే అంతము చేయబడి అతని అందే లయమును పొందెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తావదితి లయం సాయుజ్యం ఏ తత్తవాఖిలం మయా విహితం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. తావత్ అని లయము అనగా సాయుజ్యము. ఏ తత్తవాఖిలం మయా విహితం. ఇదంతయు నీకు నేను చెప్పితిని. జై శ్రీమన్నారాయణ. సశేషము.